కోసం వాళ్ళకి సాయం చేయకుండా చూడాల్సిన అవసరం మాత్రం ఉంది. సార్ జూబ్లీ హిల్స్ నుంచి చిరంజీవి పోటీ, వివిధ కథనాలు నన్ను ఈజీగా టార్గెట్ చేస్తున్నారన్న మెగాస్టార్. అంటే ఇవి రెండు రకాలు. కానీ ఇదిగోండి, చిరంజీవికి జూబ్లీ హిల్స్ టికెట్ ఇది తెలంగాణ మాజీ పాలక పార్టీ అంటే బీఆర్ఎస్ వాళ్ళ అధికార పత్రిక, అధికార కదా అనధికార, లెట్ మీ కరెక్ట్, అనధికార పత్రిక వాళ్ళు చాలా ప్రముఖంగా మంత్రి పదవి ఇస్తామని హామీ అంట. రేవంత్ రెడ్డి ఇంటికి పిలిచి అడిగాడట, ఆలోచించి చెప్తానని చిరంజీవి అన్నారట. ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. కానీ కొంచెం ఆశ్చర్యకరం, నాకు తెలిసినంతలో చిరంజీవి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలో లేరు. వచ్చిన ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి మంత్రి పదవి కోసం రేవంత్ ఇంటికి వెళ్ళి మాట్లాడే ఆ పరిస్థితుల్లో అయితే ఒకవేళ అడిగితే అడగచ్చు. పైగా ఇప్పటికే కాంగ్రెస్లో అజారుద్దీన్కి ఇవ్వాలా లేకపోతే ఇంకోరికి ఇవ్వాలా ఈ విషయాలన్నీ తెలుసు. రాజ్యసభ సభ్యుడు చేశాడు, కేంద్ర మంత్రి చేశాడు. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నన్ను వదిలిపెట్టనంటోంది అని డైలాగ్ కూడా చెప్పాడు గాడ్ ఫాదర్లో. ఆయనకి ఎందుకు ఇలాంటి కథనాలు వస్తున్నాయో, పైగా అన్నీ వదిలేసి మజ్లిస్ లాంటి పార్టీని పెట్టవచ్చు. బీజేపీ ఒక ప్రధాన పార్టీగా ఉంటుంది. బీఆర్ఎస్ కొన్ని రోజుల కిందట మీరు చూస్తే ఆయన ఖాళీ చేసిన, ఆయన మరణం వల్ల వచ్చి ఖాళీ ఏర్పడిన ఈ స్థానంలో తెలుగుదేశం కూడా పోటీ చేయొచ్చు అని కూడా ఒక కథనాలు వచ్చాయి. సో ఏదో జూబ్లీ హిల్స్లో ఏదో జరగబోతుంది అనే ఒక పెద్ద వాతావరణం సృష్టించడానికి మటుకు ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది. చిరంజీవి ఈరోజే తన రక్తదాత శిబిరం మాట్లాడిన దాంట్లో ఆయన ఈరోజు మాట్లాడారు. బ్లడ్ బ్యాంక్ అది ఉంది కదా, తన సేవా కార్యక్రమాలు ఎలా ఒక జర్నలిస్ట్ రాసిన కథనం వల్ల తాను ఈ బ్లడ్ బ్యాంక్ దీంట్లోకి వచ్చి సేవ చేయగలిగాను ఇవన్నీ చెప్తూ, నేను వీళ్ళందరికీ ఈజీ టార్గెట్గా ఉన్నాను. వీళ్ళందరికంటే ఈ వార్త కాదు, జనరల్గా రాజకీయాల్లో నేను లేను అంటే కూడా రాజకీయ నాయకులు నా మీద ఎందుకు నన్ను టార్గెట్గా పెట్టుకొని కామెంట్స్ విమర్శలు చేస్తుంటారో నాకు అర్థం కాదు. చాలామంది నన్ను ఖండించండి, సమాధానాలు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. నేనేమో వద్దని చెప్తాను. ఎందుకంటే అభిమానులే సమాధానం చెప్తారు. రెండవది నా సేవల ద్వారా నేను వాళ్ళకి సమాధానం ఇస్తాను తప్ప వాటిని ఖండించే పని నేను పెట్టుకోనని. బహుశా దీన్ని కూడా ఆయన ఏం ఖండించరు అంతవరకు. మీరు ఇంకెవరో ఆయన తరఫున ఎవరన్నా ఖండించాల్సిందే. కానీ ఇందాక అన్నట్టే ఇది ఖచ్చితంగా గాడ్ ఫాదర్ డైలాగ్కు సరిపోతుంది. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నన్ను వదిలిపెట్టడం లేదు అన్నటువంటిది. ఈజీ టార్గెట్ అన్న మాట కూడా ఆయన కొంచెం బరువుగానే వాడారనుకోవాలి. చాలా సందర్భాల్లో చిరంజీవిని ఉద్దేశించి కామెంట్స్ పెట్టడము, లేదా పవన్ కళ్యాణ్కు చిరంజీవికి లింక్ పెట్టేసి అటు చేయటము, లేకపోతే మెగా కాంపౌండ్ అనే కథనాలు రావడం, ఇట్లాంటివన్నీ కూడా. సో నేను సేవ మాత్రమే చేస్తాను, ఇవన్నీ బొత్తిగా సంబంధం లేనివి. అది కూడా అన్నాడని ఈ కథనం చెప్తుంది. ఏమని, నా తమ్ముడు అక్కడ జనసేన తరఫున కూటమి ప్రభుత్వంలో ఉంటే నేను ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే బాగుండదేమో ఆలోచించాలని ఆయన చెప్పారని. ఇవన్నీ ఏదో మాట్లాడినట్టే. కాంగ్రెస్లో చిరంజీవి కాంగ్రెస్తోనే ఉన్నప్పుడు కాంగ్రెస్తోనే ఉన్నారు. తర్వాత బయటకు వచ్చాక ఏ పార్టీకి దూరం అన్నారు. ఓకే, మోదీని కలిశారు, లేకపోతే ఆ వేదికల మీద కనబడ్డారు. పవన్ కళ్యాణ్కి ఆయన ఆశీస్సులు ఉన్నాయి పుష్కలంగా. జై జనసేన అని కూడా ఏదో ఒక సభలో అన్నట్టుగా ఉన్నారు. మరి జనసేన కాంగ్రెస్ లేదు కూడా కదా. కాబట్టి ఇదొకటి కనిపిస్తుంది. మూడోది, సరే సినిమా పరిశ్రమలో పెద్దగా నన్ను చెప్పకండి, బిడ్డగా చూడండి ఇలాంటివి చెప్పినప్పటికీ ఆయనే పెద్ద అన్నది ఒక వాతావరణం ఉంది. కాబట్టి ఇప్పుడు నిన్న మనం చర్చించిన సినీ కార్మికుల సమ్మె, ఆ సమ్మె గురించి చర్చించడం కోసం ఇటు నిర్మాతలు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన అవన్నీ విని, నేను అప్పుడే చెప్పలేను, కార్మిక సంఘాలతో కూడా వాళ్ళ వెర్షన్ కూడా విన్న తర్వాతే నేను స్పందిస్తాను, ఏదో ఒకటి చేద్దాము, పరిష్కారం చేసుకుందాం అన్నది చెప్పారు అన్నారు. అది మంచి విషయమే. కొంతమంది అనవసరంగా కార్మికుల మీద నోరు పారేసుకోవడం, వాళ్ళు ఏదో ఒత్తిడి పెట్టడానికో తమను బెదిరించడానికో అన్నట్టుగా మాట్లాడడం మటుకు వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత 30% పెంచడానికి, అంటే ఏడాదికి 10% కదా పెంచినట్టు 3 ఏళ్ల తర్వాత అంటే. కాబట్టి పరిశీలించేదో చెప్పే బదులు మా మీద నిందలేయడం, దాడి చేయడం సరికాదు అని కూడా అది ఒక పెద్ద టాపిక్గా ఉంది. నేను సుమన్ కూడా అదే మాట చెప్తున్నాడు. అన్నట్టు సుమన్ కూడా రాజకీయాలకు వస్తామని ప్రకటించాడు అయితే వచ్చే ఎన్నికల తర్వాత. సార్ అమరావతిలో దిద్దుబాట్లు శరవేగంతో సాగుతున్న పనులు.